యూరియా కోసం ఎదురుచూపులంట. గ్రామాల్లో యూరియా కొరతకు నిదర్శనం ఈ చిత్రం. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో రైతులు మహిళలు ఆదివారం ఉదయం తెల్లవారుతుండగానే నల్లబెల్లిలోని సహకార సంఘం ఎదుట ఇలా బారులు తీరారు. మొత్తం 440 మంది రైతులు రాగా ఒక్కొక్కరికి 2 చొప్పున 880 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు వ్యవసాయాధికారి రజిత తెలిపారు. అయితే రైతులు ఉదయాన్నే వస్తుండటంతో సహకార సిబ్బంది సాయంతో 8 గంటల్లోపు బస్తాలు అందిస్తున్నట్టుగా ఆమె పేర్కొన్నారు. మరోవైపు దుంగోడి మండలంలోని సహకార సంఘం వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు రావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వార్త కనిపిస్తూ, యూరియా కోసం రైతాలను ఇంత తిప్పల పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఇటువైపు చూడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఇటువైపు చూసి వాళ్ళకి సకాలంలో యూరియా బస్తాలు అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఇదే వార్త ఇంకెక్కడో రాసిరా, నేను చూసిన. ఆ యూరియాని ఏం చేస్తున్నారంటే, ఆ యూరియాను లేదు వెలుగులో ఏం చూసినా, ఆ యూరియాని ఏం చేస్తున్నారంటే కల్తీ పాలు తయారు చేయనికే. ఇక చూడండి, యూరియా సైడ్ ట్రాక్ వ్యవసాయేతర అవసరాలకు మల్లుతున్నట్టు అనుమానం. పాల కల్తీ పేలుడు పదార్థాలు తయారీకి వినియోగము ఏటా 15 నుంచి 20% పెరుగుతున్న వాడకం. సరఫరాపై కేంద్రం విజిలెన్స్ నిఘా. యూరియా వినియోగంపై రాష్ట్రానికి సూచనలంట. రాష్ట్రంలో యూరియా వినియోగం ఏటా పెరుగుతున్నది. ఒకవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 2 సార్లు విత్తనాలు వేసుకోవాల్సి వస్తే రైతులు మళ్ళీ యూరియా వేస్తుండగా ఇంకోసారి అవసరానికి మించి కూడా వినియోగిస్తున్నారు. వీటికి తోడు వ్యవసాయేతర రంగాలకు యూరియాలు మలుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సాధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే వివరాలు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రతి ఏటా 15 నుంచి 20% యూరియా వినియోగం పెరుగుతున్నట్టుగా లెక్కలు తేలింది. పాల కల్తీ, పేలుడు పదార్థాల తయారీ, ఇతర పారిశ్రామిక అవసరాలకు యూరియా అక్రమంగా మళ్లిస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021-22లో సుమారు 12 లక్షల టన్నుల యూరియా వినియోగించగా 2024-25 నాటికి 18.5 లక్షల టన్నులకు చేరుకుంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్లో వరి, పత్తి పంటలు ప్రధానంగా సాగవుతున్నాయి. గత 2-3 ఏళ్లుగా యావరేజ్గా 1,10,00,000 ఎకరాల విస్తీర్ణం ఈ 2 పంటలు నమోదు చేస్తున్నాయి. సో 2021లో 10.50 లక్షల టన్నులు తీసుకుంటే 2022లో 12 లక్షల టన్నులు, ఇక 22-23లో 13 లక్షలు, 23-24లో 16 లక్షలు. బట్ రికార్డు స్థాయిలో 2024-25లో కనుక చూసుకుంటే ఎంతనా ఇది 18.50 లక్షల టన్నుల దాకా మరి యూరియా తీసుకున్నట. ఎంత? 18.50 లక్షల టన్నులు యూరియా వాడుతున్నట. మరి యూరియా అంత ఎక్కడ పోతుంది, నిజంగా రైతులకు వస్తుందా అంటే, ఇక సగం వ్యవసాయేతర అవసరాలు ఏముంటాయి? వ్యవసాయేతర అవసరాలు ఏముంటాయంటే కల్తీ పాల తయారీ, పేలుడు పదార్థాల తయారీ, కొన్ని పారిశ్రామికల్లో ఏవైతే పరిశ్రమలు ఉంటాయో ఆ పరిశ్రమలో ఉపయోగం. మీరు చూసిర్రు ఈ మధ్యకాలంలో ఇక్కడ కాటదాని దగ్గరనేమో ఏం చూసిర్రు, ఏదైతే ఈ అరటి చెట్టు ఉంటుంది కదా, ఈ అరటి చెట్టు కాండంతో అల్లం పేస్ట్ తయారీ, యూరియాతోటి కల్తీ పాలు, ఇక యూరియాతోటి పేలుడు పదార్థాలు. ఈ మధ్యకాలంలో నేను విన్నా కొంతమంది కళ్ళులో కూడా యూరియా కలుపుతురట. కల్తీ కళ్ళు ఉంటుంది కదా, ఈ కల్తీ కళ్ళు 4 గోడల మధ్య తయారు చేసే కల్తీ కళ్ళలో కూడా యూరియా కలుస్తుందట. ఇక చెట్టు మీదకి వెళ్ళి న్యాచురల్గా వచ్చే కళ్ళు పక్కన పెట్టండి, అది ఆరోగ్యానికి చాలా మంచిది. అది గ్రామాల్లో ఉన్నటువంటి గౌడనలు మరి పొద్దున్న లేచి ఆ చెట్టు ఎక్కి ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి కళ్ళును తీసి వాళ్ళు ఆ కళ్ళును అమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఈ 4 గోడల మధ్య తయారు చేసే కల్తీ కళ్ళలో కూడా యూరియా కలుస్తుందట. ఇట్లా వ్యవసాయేతర అవసరాలకే ఈ యూరియాని ఎక్కువ ఉపయోగిస్తున్నట. కల్తీ కళ్ళు, పేలుడు పదార్థాలు, మరి ఆ యొక్క కల్తీ పాలు, ఇట్లా యూరియాని ఎక్కువ ఉపయోగిస్తున్నట. ఈడ రైతన్నలేమో మీరు చూసి ఇంతకుముందే ఈడ రైతన్నలేమో పాపం బారులు తీరినాయి. ఇక చూడండి, మొత్తం క్యూ కట్టిరు. దాదాపు 440 మంది రైతులు పొద్దుగానే లేచి వచ్చి ఏదైతే సహకార సంఘాలు ఉంటాయి కదా, సో ఇక్కడ సహకార సంఘాల దగ్గర మొత్తం బారులు తిరిగి చూడండి. ఓవైపు ఆడోళ్ళు, ఇంకోవైపు మొగోళ్ళు, పెద్ద క్యూ లైన్ చూడండి. ఈ రైతన్నలేమో మేము పంట వేసుకుంటాం రా నాయన, మాకు యూరియా కావాలి సకాలంలో అని చెప్పేసి వాళ్ళు సహకార సంఘాలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే, మరి కొంతమంది మధ్యవర్తులు, దళారులు మాత్రం రైతన్నకు అందాల్సినటువంటి యూరియాను అడ్డదారిలో తీసుకుపోయి కల్తీ పాలు, కల్తీ కళ్ళు, మరి బాంబుల తయారీకి, పరిశ్రమల్లో ఇతరితర అవసరాలకు అమ్ముకుంటున్నారట. సో దయచేసి